భవిష్యత్తులో నీవు గొప్పవాని వైదవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న నమ్ముచం వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. మీలో చాలామంది నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, ఉద్యోగం, వ్యాపారం, అప్పులు, హౌస్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ విషయాల గురించి చాలామంది చింతిస్తూ కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నారు. భవిష్యత్తు గురించి ఎంతగానో వేదన చెందుతున్నారు, సేవలో ఉన్నారు, వేదన చెందుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించొద్దు, నన్ను నమ్మినట్లయితే రాబోయే రోజులను గొప్పవాణి చేస్తాను, భవిష్యత్తులో నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్పవాణి చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న నమ్ముచం వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు కీర్తన 75వ కీర్తన 6-7 వచనంలో పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యం నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. సో భవిష్యత్తులో దేవుడిని హెచ్చించాలని డిసైడ్ చేసుకున్నాడు. సో కాబట్టి నీ భవిష్యత్ అనేది వాళ్ళ మీద వీళ్ళ మీద లోక పరిస్థితి మీద ఆధారపడలేదు. తూర్పు నుంచి కానీ పడమటి నుంచి కానీ దక్షిణం దిక్కు నుంచి కానీ వేరే మనుషుల నుంచి కానీ నువ్వు ఉద్యోగం చేసేటువంటి కంపెనీ నుంచి కానీ వాటి నుంచి నీకు హెచ్చింపు ఉండదండి. దేవుడు వాటిని వాడుకుంటాడు. కానీ బైబిల్ తెలియజేసే విషయం ఏంటంటే దేవుడు ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. అయితే వినండి, శుభార్త ఏంటంటే ఇక రానున్న రోజుల్లో భవిష్యత్తులో నేను హెచ్చించడం కోసం కొంతమంది తగ్గించాలని కోరుకున్నాడు. కొంతమంది తగ్గించేసి మిమ్మల్ని హెచ్చిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. భవిష్యత్తు నీదే. భవిష్యత్తు అంతా కూడా గురించి లోకస్తులు కొన్నిసార్లు విశ్వాసులు కూడా చింతిస్తుంటారు. ఎలా పిల్లలు చదివేట్లా, స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్లు కట్టాలి, అప్పులు తీర్చాలి, ఎలా అని చింతిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే మీ భవిష్యత్తుని చింతించకండి. నీ భవిష్యత్తు అంతా కూడా దేవుని హస్తంలో ఉంది. దేవుని గురించి చింతించొద్దు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా మీ విన్నపం దేవుని తెలియచేయండి. సమాధానకర్తైన దేవుడు నీ తలంపులు కావలిగా ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మార్గం సరళం చేస్తాడు. నీ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ సేవ చేయాలి, ఎలా సంపాదించాలి, పిల్లల కోసం ఎలా గొప్ప స్థాయిలో ఉండాలి, నీ పిల్లల్ని ఇంకా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాలో దేవుడు ముందస్తుగానే ప్లాన్ వేసి ఉన్నారండి. మీరు చేయాల్సిందల్లా కూడా వాక్యం నమ్మండి, మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోండి, ప్రార్థనలో ఉండండి, పాపాన్ని ద్వేషించండి, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ ఆ స్వరానుసారంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నీ భవిష్యత్తు నాది. భవిష్యత్తులో నేను నీ విషయంలో కొన్ని కార్యకలాపాలు నేను చేయబోతున్నాను, నేను హెచ్చించబోతున్నాను, గొప్పవాణ్ణి చేయబోతున్నాను. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నాడు, రాజకీయాల్లోనూ అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోను, వ్యాపారంలోను, మార్కెట్లోను, అనేక స్థలాలు, అనేక ప్రదేశాల్లో నా కోసం నిలబడేటువంటి జనాలు కావాలి. మీరు నా కోసం నిలబడినట్లయితే నేను మీకోసం నిలబడి మిమ్మల్ని హెచ్చిస్తాను, స్థిరపరుస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు గట్టిగా వారిసి అని చెప్పండి. మిమ్మల్ని హెచ్చించడం కోసం దేవుడు ఎవరైతే దుష్టులు ఉన్నారో, దుర్మార్గులు ఉన్నారో వారిని తగ్గిస్తాడు. దేవుడే తగ్గిస్తారండి. సామాన్లు దేవుడు తగ్గించేసి హామాను యొక్క స్థానాన్ని దేవుడు మొర్దెకైకి ఇచ్చాడు. సో అలాగే శత్రువులు ఎవరైతే శత్రువుని వ్యతిరేకంగా లేతే దేవుని యొక్క సంఘానికి, రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారో వారందరినీ కూడా తగ్గించేసి ఆ స్థానంలోకి దేవుడిని తీసుకెళ్ళి దేవుడిని గొప్పవాణి చేస్తాడు. సో కాబట్టి భవిష్యత్తులో నేను గొప్పవాణి చేయడం కోసం దేవుడు పావులు కలుగుతున్నాడు. పరిస్థితులు నీ కష్టంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, నింద ఉండొచ్చు. అనేక మంది నీపై నిందారోపణలు చేస్తూ నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి ఛేదించవచ్చు, కుటుంబాలు వ్యతిరేకత ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే నువ్వు ప్రస్తుతం ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ సంకటం, ఏ అవమానం గుండా వెళ్తున్నావో అవన్నీ వాడుకొని కూడా నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా నేను కార్యం చేయుచున్నాను. నేను తెరవనుకుండి సమస్తం సిద్ధపరుస్తున్నాను. నీకు వచ్చేటువంటి అవమానాలన్నీ కూడా ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావో నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కాబట్టి నీకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా నేను మార్గాలు సరళం చేస్తాను సెలవిస్తున్నాను. నమ్ముచడం గట్టిగా అరిసి అని చెప్పండి. ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నువ్వు ప్రభు కోసం గొప్పవాడిని అయితే నేను ప్రవచిస్తున్నాను, వారిసి అని చెప్పండి. మీ పిల్లలు కూడా అనేక దేశాల్లో చక్రం తిప్పే వారికి ఉంటారని ప్రవచిస్తున్నాను, వారిసి అని చెప్పండి. ఇక భవిష్యత్తులో సువార్త చెప్తూ అనేక ఆత్మలు సంపాదించి కోటీషన్గా ఉంటానని ప్రవచిస్తున్నాను, వారిసి అని చెప్పండి. భవిష్యత్తులో నువ్వు దేవుని యొక్క సంఘంలో సేవకులకి సమాజానికి ఒక ముఖ్యమైన పిల్లర్గా ఉంటామని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచం గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వైరల్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో స్నేహితులు, బంధువులకు, మిత్రులకి షేర్ చేయండి, వైరల్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. ప్రతి ఆదివారం సిగ్నల్ బేతల్ టోలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంకాలం 5 గంటలకు అభిషేక ఆరాధనలు ఉన్నాయండి.
స్వస్థలు అద్భుతాలు జరుగుతున్నాయి. కుటుంబాలకు వచ్చి పాల్గొనండి, అద్భుతం పొందుకోండి. ప్రతి శనివారం నాడు లోతైన స్వస్థ కోసం, విడుదల కోసం నేను పర్సనల్ ఇస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా నేను ఫోన్ అపాయింట్మెంట్, జూమ్ అపాయింట్మెంట్ డెలివరెన్స్ కోసం ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆ వివరాలు తీసుకోండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. దేవుని హెచ్చించబోతున్నాడు. ఇక భవిష్యత్తు మీద ప్రవచిస్తున్నాను. ఇక నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.